మొదటి సామెల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంతో 11 వచనం చూడండి. మొదటి సామెల గ్రంథము 1వ అధ్యాయం 11 వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకులు నన్ను అరవక జ్ఞాపకం చేసుకొని నీ సేవకులు నన్ను నాకు ఒక మగ పిల్లని ఇచ్చినట్టయితే ప్రభు ఇదిగో నా తండ్రి ఇంత కాలంలో నేను గొడవలుకున్నానయ్యా, ఇదిగో తండ్రి ఆమె శిలా మందిరంలో తండ్రిని కాల్చి దేవుని అడుగుతుంది, అయ్యా నువ్వు నాకు ఒక కుమారుడిస్తే ప్రభు, ఇదిగో తండ్రి ఆ కుమారుడు యొక్క తల మీద ప్రభు సౌరభకి కత్తి పెట్టకుండా నీకు నేను ప్రతిష్ట చేస్తానయ్యా, నీకు నేను నాజీరు చేస్తానయ్యా కొట్టేసప్పుడు దేవుని మామకల్ని ఆ తల వెంట్రుకలు ఒక ప్రత్యేక ప్రేమ దేవుడు ఇదిగో ఆ కుమారుడు తల మీద సౌరం కత్తి పెట్టి చూడండి ఆ తల్లి ఏమని దేవునితో ప్రతిజ్ఞ చేస్తుందో, నాకు ఒక మగ పిల్లలతో నాకు ఒక కుమారుని ఇచ్చిన కదా వాని తల మీదకి సౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకుతూ ఉంటాడు, నేను వాడిని నీకు అప్పగించిన. చూడండి ఆ తల్లి ఏకైక కుమారునిస్తే తిరిగి ఎవరికి ఇచ్చినానే దేవునికి ఇచ్చింది. ఎంత ఆశ్చర్యం అయ్యా, అక్కుమారి యొక్క తల మీద అయ్యా అక్కుమారి యొక్క తల వెంట్రుకల కత్తెలు నేను నాజీరు చేస్తున్నానయ్యా, ఇక నీకు సమర్పిస్తున్నాడా నా కుమారు ప్రతి దినంతో కూడా ఇదిగో ప్రభు అక్కుమారు సగంలో కత్తి పెట్టుకున్నా ప్రతి దినంతో కూడా నీ సాక్షిగా నీకు నా కుమారు జీవించేంత వరకు నా ప్రభు ఆ తల వెంట్రుకలు వాళ్ళే ఉంటాయ్యా, నీకు నేను సమర్పిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కార్యం చూడండి, ఎంత అద్భుత కార్యం. తలండి గుండు పెట్టాడు చాంజాక, అది గుండు కొడితేని గుణం మారదు, బట్టలు మారితే బ్రతుకు మారదు. చాలా జాగ్రత్త. దేవుడు నాజీరు అందుకని నేను ఫలించి అభివృద్ధి చెందన్నాడు. వ్యవసాయంలో ఫలించాలి, నీ పక్క ఇరుగు పొరుగు వారితో ఫలించాలి, ఫలించాలి 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 అభివృద్ధి చెందాలి అంటే ఇది అభివృద్ధి. మరి 2 కుమార్తెలు ఇచ్చాడు, ఎవరు వేసిన వారిద్దరిని దర్శించి 2 కుమార్తెలు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గరి చెప్పండి దేవుని గరి చెప్పండి. న్యాయాధిపతులు 13 అధ్యాయం 5వ వచనం. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద ముందుగాలు కట్టేవారు. ఇక్కడ చెప్తున్నది దేవుడు చెప్తున్నాడు, సైన్యవతి యెహోవా తండ్రి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీవు గర్భవతి ఒక ఆ తల్లికి చెప్తున్నాడు. వృద్ధాప్యం ఆ తల్లికి నేను ముసలినాను కదా, వృద్ధాప్యం నాకు ఎలా కుమారుడు పెడతాడని ఆశ్చర్యపోతాను. దేవుని మహిమ ఈ క్షణం ఎనగలదు. ఒక్క క్షణం దేవుడు ఇట్లాంటి మొత్తం వర్ష ప్రభావం కూర్చాది. అంటే దేవుని మహిమ అలా ఉంటుంది, దేవుని కృప అలా ఉంటుంది, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన అలా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. చదివినది నీవు గర్భవతి కుమారుని కందు అతని తల మీద మంగళి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం ముట్టి మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన కొత్త సభలు సంసోని దేవునికి నాజీరు చేయబడిన ప్రేమ దేవుని ఇదిగో తన తల వెంట్రుకలు సంసోని పాలంతా కూడా ఎక్కడ ఉందో తల వెంట్రుకలు ప్రేమ దేవుని పురుషుడికి ఈ జుట్టు ఎలా ఉన్నా ఎట్లా మంచిగా ఉంటుంది, కానీ స్త్రీకి మాత్రం తల వెంట్రుకలు బారుగా లేకపోతే ఏముంటుందండి? ఏమనిపిస్తుంది స్త్రీలకి? ఏమంటే చెప్పండి స్త్రీలారా, చక్కని అందమైన కుర్రలు దీకిచ్చాడు దేవుడు. ఎక్కడికి వెనక మోకాల వరకు వెనకకి తగులుతాడు జుట్టు. ఒక జుట్టు లేకపోతే ఏమనిపిస్తుంది స్త్రీలకి? అదొక కిరీటం అనిపించి స్త్రీలకి, దేవుడు ఇచ్చిన బహుమానం స్త్రీలకి. ఎంత చక్కని జుట్టు ఉంటుంది. మొగాళ్ళని పెంచుకున్నాను అనుకో ఏమనుకుందండి? అది నాకు ఆశ్చర్యకరం. అవునా కాదా? ఏందిరా స్త్రీలు ఒక్కరు మాట జుట్టు లేదురా స్త్రీలకి? ఒక్కరు మాట్లాడతలేదు. స్త్రీకి అది ఆశ్చర్యకరం కాదు. స్త్రీకి దేవుడిచ్చిన ఒక బహుమానం, ఒక ముసుకొని అలంకరణ. ఒక జుట్టు లేకపోతే గోడ గురించి వచ్చినట్టు ఎవరంటే 6 మనుషులు గోడ గురించి వచ్చినట్టు ఎలా ఉంటుందండి చెప్పండి? బాగోదు. అందుకే దేవుడిచ్చిన స్త్రీకి ఆ చుట్టూ అనేది దేవుడిచ్చిన ఒక కిరీటము. అతన్ని నిర్ణయించబడ్డ సంవత్సరం అతను బలంతో కూడా ఎక్కడ ఉండదంటే ఒకవేళ అందరికంతా వెళ్ళిపోయి ఉన్నా అనుకో జుట్టు లేకపోతే ఏముంటుంది? ఆ సౌందర్యం ఉండదు.
అవునా కాదా? ఆ సౌందర్యము అందుకని ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం ఇది. నేను ఉత్సాహించి మనం అందుకని సంవత్సరం యొక్క బలమంతా కూడా ఆ తల ఉంటుంది. సంవత్సరం దేవుడికి నాజీరు చేయబడ్డ నీ పిల్లలు కూడా నీకు పుట్టిన పిల్లలు నువ్వు నాజీరు చేయాలి. దేవునికి వదిలిపెట్టాలి నువ్వు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి నువ్వు వదిలిపెట్ట నాజీరు చేయబడాలి. ఆ బలవంత ఎక్కడుంది? ఎక్కడుందండి? జట్టులో తల వెంట్రుకల్లో ఉంది ఆ బలవంతా కూడా. అందుకని తల్లి గర్వం పైన రూపం ఆ శిశువు తల మీద కూడా వెంట్రుకలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ పుట్టింటికలు దేవుడు ఎప్పుడు ఆ శిశువు ఎదుపడ్డప్పుడు మన శరీరంలో అవయవాలని గుండె, ఎవరు, ఊపిరితిత్తులు, కాళ్ళు, ఏళ్ళు, చేతులు, ఎముకలు, నరం ఎన్నిటిలో ఏర్పాటు చేసినప్పుడు దేవుడు కూడా ఈ తల మీద ఆ వెంట్రుకలు ఏర్పాటు చేస్తాడు దేవుడు కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టి చెప్పారు ఒకసారి హల్లెలూయా. అంటే ఇది అలంకరణ స్త్రీకి చంద్రాధిపతి దేవుడులారా. ఇది దేవుడిచ్చిన ఒక బహుమానం. ఇది దేవుడిచ్చిన ఒక ముసుగు, దేవుడిచ్చిన ఒక కిరీటం. స్త్రీకి వెంటనే దంచుకోవడం, చక్కని జుట్టు వేసుకుంటే, చక్కని మల్లెపూలు పెట్టుకుని ఇంత పెద్ద జడేస్తారు. ఏమండి? కనుక కూడా మానవులైన మనకి దేవుడు ఈ తలంటికల్ని ఒక కిరీటంగా దేవుడు ఇచ్చాడు మనకి. హల్లెలూయా హల్లెలూయా. చివరి ప్రియమైన ఆ సంవత్సరం యొక్క బలవంతం ఎక్కడుంది? సంవత్సరం బలము స్త్రీ యొక్క అందం కూడా మొత్తం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ మనిషి ఎర్రగున్నా, చక్కగున్నా, అందంగా ఉన్నా, ఉన్నంగా ఉన్నా కానీ తల వెంట్రుకలు లేకపోతే ఏమనిపిస్తుంది? లేదు, సౌందర్యం ఉండదు. అవునా కదా? ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదు. సౌందర్యం అనేది తల వెంట్రుకల ద్వారా మన స్త్రీ కానీ పురుషుడు కానీ ఉంటుంది. ఎందుకని దేవుడు ఏర్పాటు చేసిన తల వెంట్రుకలు దేవుడు. అందుకని ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా మొక్కుబడి చేసుకుని ప్రేమ అపోస్తుల కార్యాలయం 18 వచ్చాను. అపోస్తులు 18 అపోస్తుల కార్యాలయం 18 వచ్చాను. ముగిస్తున్నాను. అదే యజమానులు ఇక్కడ రండి, ఆ కటారులను తీసుకొని రండి, ఇక్కడ రండి, ముగిస్తున్నాను. ఇంకాను బహుదినం ఎక్కడ ఉండిన తర్వాత ఆ దేవుని యొద్ద సెలవు పుచ్చుకొని తన మొక్కుబడి ఉన్నందున ఎక్కడనా ఎక్కడ కెక్కిరేయలోను తలతో కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరిన. హల్లెలూయా. ఆవిడ చూసుకున్నారు. ఇదిగో దేవుని సన్నిధిలో, దైవజనుల సమక్షంలో, నా బంధుమిత్రుల సమక్షంలో, నా రక్త సమక్షంలో, ఇదిగో నా కూతురులిద్దరికి వారి యొక్క పుట్టుకతో వచ్చిన ఆ వెంట్రుకలను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఆ వెంట్రుకల్ని తొలగించాలని చెప్పి వారి యొక్క నిబంధన పెట్టుకున్నారు తల్లిదండ్రులు. అందుకనే ఇది కృతజ్ఞత కోరిక. హల్లెలూయా. తల్లి గర్భం నుంచి భిన్నంగా రూపించబడి దేవుడు అనుగ్రహించిన ఆ తల వెంట్రుకలను ఇది నాన్న రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు, దైవజనుల సమక్షంలో ఈ కార్యాన్ని దేవుడు జరిపిస్తున్నాడు. అందుకని ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిని ఉత్సాహించి మనందరం కూడా సంతోషించడం. ఏం చేయాలంటే దీనిని ఉత్సాహించి సంతోషించదమురా. అమ్మాయిని తీసుకుని రండి ఒక్కసారి. ఒక జాగ్రత్త మీరు అనువారు. అమ్మా కుమారుడు పరిశుధాత్మ దేవుని అన్య సమాధానం ప్రియ దేవుని వెళ్ళారా వీళ్ళనికను దైవీయులందరికీ పరిశేషంగా ఈ దినము జానతం చెల్లికి ప్రేమించిన పెద్ద కుమార్ రాజేశ్కు తన సతీమణికి ప్రేమించిన కుమార్తెలకును పుట్టింటికలు తీర్చండి సదాకాలంతో నడిపించిన గాక. ఎక్కడ మేనమామ గారు రండి. ఎండి తెచ్చావా, బంగారు తెచ్చావా, ఇత్తడి తెచ్చావా, ఏం తెచ్చావు నాయన? జీవన్ ఎక్కడ? జీవన్ ఎక్కడ? తండ్రి కుమార పరిశుధాత్మ నామమున ప్రభువా వెంట్రుకలు తీసుకున్నాం తండ్రి. పెద్ద తీసుకున్నా చేసుకో మూడు సూచన చేయవచ్చు తండ్రి. కొత్త సపోర్ట్లో బాబా పక్కన
పెద్ద ఎత్తుకో వెంటుకున్న తీసుకున్న ఈ సన్నిధి ఆ బిడ్డకి తిరిగిన ప్రభావైనా అయా మంచిగా నాయన ఇద్దరికి వెంటకు వచ్చే భాగ్యానికి మయం పొందాలి వేసినప్పుడు స్నానం తండ్రి అక్కడ చూడ నువ్వు చాలా మంచిదా అరణ్యం ఇటు మేము ఆపే చూస్తున్నావా రాక వచ్చిన మావా అక్కడ చూడు అయ్యారు చూడు జుట్టుగా చూడు ఓకే పాదల పనులు చేస్తూ ప్రభావైనా ఇలాసడి జ్ఞానతను సంస్థను ప్రేమించే పెద్ద కుమారుడు తండ్రి యువస్థ జతవచ్చిన ప్రభావ భార్య భర్తను దర్శించిన ఇద్దరు కుమార్తెలు చంద్రుడు ప్రభావ యువజన ప్రభావైనా అభిషేక్తు దైవజన ప్రభావ నీ సమక్షంలో ప్రభావైనా నీ ఆత్మీకుడు ప్రభావ నీ కొందరు తెలుసు ప్రభావ మామజీ మీరు కొందరు దైవజన సమక్ష సంఘ సమక్షంలో బంధువుల రక్షణ సమక్షంలో ప్రభావైనా కృతజ్ఞతగా నీవు ఇచ్చిన ప్రభావ అయా తండ్రి ఆ పుట్టెంటుకలు ప్రభావ ఈ రోజు తొలి తీయించడానికి నా ప్రభావ అయా మీరు గొప్ప కృపసుకొని కొందరు తెలుసు ప్రభావ ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించారు ప్రభావ ఉద్యోగ జ్ఞానం తండ్రి అభిని కనిపించండి రాబోతున్న విద్యావంతులుగా జ్ఞానవంతులుగా ప్రభావ అభిని మీరు తీర్చిదిద్ది ప్రభావాన్ని కొందరు ముఖ్యంగా నీ ఎంత భయభక్తులు కలిగి బిడ్డలుగా ప్రభావ నిశ్చించి గణపరిచే బిడ్డలుగా ప్రభావ వారిని మీరు లేవనెత్తిమయం పొంద ప్రభావాన్ని కొందరు సదులు స్తోత్రం ప్రభావ అయా రాబోయే దినంలో ప్రభావ ఆ బిడ్డలుగా ప్రభావ ఆరోగ్యవంతమైన బిడ్డలుగా విద్యావంతమైన బిడ్డలుగా జ్ఞానవంతమైన బిడ్డలుగా నాయన అయా తండ్రి దేవుని దయందు నీ దయందు వర్ధిల్ల బిడ్డలుగా ఇస్తాయా ఇద్దరు బిడ్డలు దీవించు ఆశీర్వదం పొందండి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు వారి ఇద్దరు కుమారులు దీవించి ఆశీర్వదించండి వారి పాత్రలు గర్భాలను వారి వ్యాపారాన్ని దీవించండి ఆశీర్వదించండి వారి పిండి పిలుచుతోటి దీవించండి వారి పాడి గదులు మీరు ఆశీర్వదించి వద్దలు విజయండి వచ్చిన బంధుమిత్రులు స్నేహితులు రక్త సంబంధం కూడా మీరు ఆశీర్వదించి సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించి వద్దలు చేయండి యేసుకృష్ణ స్నానం తండ్రి మన తండ్రి అయిన ప్రభు కుమారుని పరిశుధాత్మ దేవుడు అన్న సవసమత ప్రీతులు వేళ్ళకు లోకం సకల పరిశుద్ధులు ఆయన సముద్ర సదాకాలంతో నడిపించిన కాక మీ అందరు కొందనాలు